వెల్కమ్ టు PM7 వార్తలు. ప్రతిపక్షాల విమర్శలకు తగిన విధంగా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు అందరూ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేస్తాయని సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన CLP సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని అత్యంత కీలకమైనవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందని తెలిపారు. అయితే కొందరు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. హాజరైతేనే సభలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. CLP భేటీలో మాట్లాడుతుండగా బయటకు వెళ్లిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్పై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఇతనేంటి అలా వెళ్తున్నారు, ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. మనం మరోసారి గెలవాలంటే సీరియస్ గా పనిచేయాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలంటే పిల్లల ఆటలు కాదన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే మరోసారి మన ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదన్నారు. ఇక నుంచి అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందామని, అందరి పనితీరుపై చర్చిద్దామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాప్రతినిధులు చాలా మంది సీరియస్ గా పనిచేయట్లేదంటున్నారు సీఎం రేవంత్. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్పని అన్నారు. చాలా మంది బీఆర్ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా? అలా అస్సలు ఊహించుకోకండి. వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు.